ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. మిమ్మును హెచ్చించును. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనం హెచ్చింపబడాలంటే ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుని ఎప్పుడైతే ఉంటామో ఆయన మనల్ని హెచ్చించేవారుగా ఉన్నారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని ముందు హెచ్చించుకునే వారంగా ఉన్నామా? దేవుని ముందు దీనత్వము కలిగి తగ్గించుకునే వారంగా ఉంటున్నామా? ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకునే ఆ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని ముందు హెచ్చించుకునే వారంగా ఉంటే తగ్గింపబడతాం. ఆయన ముందు తగ్గించుకునే వారంగా మనముంటే మనము హెచ్చింపబడతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా విని ఆయనకు లోబడి ఆయనకు విధేయులుగా ఉంటారో వారిని దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇక ఉదయకాల సమయంలో దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుని ముందు తగ్గించుకునేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని దేవుడు హెచ్చించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం. మేము హెచ్చింపబడాలంటే నీ దృష్టిలో మేము తగ్గింపబడే వారంగా మేము ఉంటే నువ్వు హెచ్చించేవారుగా ఉన్నారు కనుక దేవా, తగ్గింపు మనస్సు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.